స్టార్ హీరోయిన్ నయనతార స్టార్ హీరో ధనుష్ను బహిరంగంగానే విమర్శించింది. నువ్వేంటో నీ వ్యక్తిత్వమేంటో తెలుస్తోంది. స్టేజ్ ఎక్కితే నీతి సూక్తులు చెబుతావ్, నీ పిచ్చి అభిమానులను మభ్యపెడతావ్, నీ సూక్తులను మాత్రం నువ్వు పాటించవు అంటూ ఓ రేంజ్లో విరుచుకుపడింది. ధనుష్ తమ మీద వేసిన కేసుకు ప్రతిగా నయనతార ఓ సుదీర్ఘ బహిరంగ లేఖను వదిలింది. అందులో చాలా విషయాలను చెప్పుకొచ్చింది. నెట్ఫ్లిక్స్ కోసం నయన్ విఘ్నేష్ చేసిన డాక్యుమెంటరీలో నేను రౌడీనే మూవీకి సంబంధించి ఓ 3 సెకన్ల క్లిప్ వాడటంతో ఈ వివాదం మొదలైంది. నయనతార, విఘ్నేష్లు తమ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ రైట్స్ని నెట్ఫ్లిక్స్కి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ డాక్యుమెంటరీని చాలా ఆలస్యంగా విడుదల చేశారు. దీనికి ధనుష్ కూడా ఓ కారణమని తెలుస్తోంది. తమ జీవిత ప్రయాణంలో ధనుష్ నిర్మించిన నేను రౌడీనే అనే సినిమాకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆ సినిమాలోని కొన్ని లిరిక్స్, క్లిప్స్, సీన్స్ని వాడుకుంటామని ధనుష్ని నయనతార రిక్వెస్ట్ చేసిందట. అలా వాడుకునేందుకు ఎన్ఓసీని ధనుష్ నుంచి కోరిందట. కానీ ధనుష్ మాత్రం అందుకు ఒప్పుకోలేదట. అలా ఎన్నోసార్లు అడిగినా ధనుష్ వారికి అనుమతి ఇవ్వలేదట. తమ జీవిత ప్రయాణానికి ఆ లిరిక్స్ సరిగ్గా సెట్ అవుతాయని ఎంత రిక్వెస్ట్ చేసినా, చెప్పినా ఇవ్వలేదని ధనుష్ చేసిన దాని గురించి చెప్పారు. సర్లే, ధనుష్ ఇవ్వడం లేదు కదా అని ఆ సినిమా టైంలో బిహైండ్ ది సీన్స్లో తమ కెమెరాల్లో తీసుకున్న విజువల్స్ని ఓ 3 సెకన్ల పాటు అందులో వాడుకున్నారట. ధనుష్ అంగీకరించడం లేదు కదా అని మొత్తం ఎడిట్ చేసి రీషూట్ చేశారట. అలా 3 సెకన్ల పాటు వాడుకున్నందుకు 10 కోట్ల రూపాయలు కట్టమని ధనుష్ లీగల్ నోటీస్ పంపించాడట. దీనిపై నయనతార మండిపడింది. నువ్వు ఎంత నిర్మాతివి అయితే మాత్రం మా పర్సనల్ లైఫ్ మీద నీకు పెత్తనం, అధికారం ఉంటుందా? సినిమాలోని సీన్లు, క్లిప్స్ వాడొద్దన్నావ్, మా సొంత కెమెరాల్లో తీసుకున్న బిహైండ్ సీన్స్ వాడుకోవద్దా? దీనిపై మేం కూడా కోర్టులోనే తేల్చుకుంటాం. ఇక్కడే నీ వ్యక్తిత్వమేంటో తెలుస్తోంది అంటూ తన బహిరంగ లేఖలో పేర్కొంది నయనతార. మరి దీనిపై ధనుష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.